ఈ పోలీసులు ఈ కుక్కని చాలా కొట్టి నీళ్ళల్లో పడేస్తారు. ఎందుకంటే ఈ కుక్క సిప్పు లోపల పోవాలని చూస్తుంది కాబట్టి. అప్పుడు ఆ కుక్క నీళ్లలో నుంచి ఈదుకుంటూ ఒడ్డు మీద ఎక్కుతుంది. అప్పుడే ఆ సిప్పు జాతరకు పోయేటందుకు సిద్ధమవుతుంది. ఆ సిప్పులో భారతీయ సైనికులు కూర్చొని ఉంటారు. అప్పుడే ఆ సిప్పు అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. అది చూసిన కుక్క వెంటనే నీళ్లలో దునికి ఆ సిప్పు వైపు ఈదుకుంటూ పోతూ ఉంటుంది. అది చూసిన ఒక తిమింగలం ఈ కుక్కని తినేటందుకు వస్తుంది. అప్పుడు భారతీయ సైనికులు ఆ సిప్పులో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఈ కుక్క ఎలాగోలా ఆ తిమింగలాన్ని తప్పించుకొని ఎమర్జెన్సీ డోర్ ద్వారా చిప్పులో ఎక్కుతుంది. దాని తర్వాత పరిగెత్తుకుంటూ డైవర్ దగ్గరికి పోయి మొరగడం మొదలు పెడుతుంది. అప్పుడు ఆ డైవర్ ఏం జరిగిందో అని ఆ కుక్క వెనుక వెళ్తాడు. అప్పుడు ఈ కుక్క మూలన ఉన్న టైం బాంబ్ ని చూపుతుంది. ఆ టైం బాంబ్ పేలేతందుకు 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అది చూసిన డైవర్ వెంటనే ఆ సిప్ లో ఉన్న వాళ్ళందరినీ అలర్ట్ చేస్తారు. అప్పుడు వెంటనే ఆ సిప్పు మీద ఉన్న చిన్న పడవలని నీళ్లలో వేసి ఆ పడవల మీద అందరూ ఎక్కి ఆ సిప్పుకు దూరంగా పోతారు. కొంత దూరం పోయిన తర్వాత ఈ సిప్పు పెద్ద బ్లాస్ట్ అవుతుంది. ఈ కుక్క వల్ల సిప్పులో ఉన్న వ్యక్తులందరూ క్షేమంగా ఒడ్డుకు చేరుకుంటారు. కానీ ఈ కుక్క ఎడవడం మొదలు పెడుతుంది. ఎందుకంటే మన వీడియోకి ఇంతవరకు ఎవరూ ఒక లైక్ చేయలేదని.